టీఎంసీ లెక్కలు కావాలట. అరే బాబు, రిజర్వేషన్ల ఉద్యమం కాదా? ఏమయ్యా, తెలంగాణ ఉద్యమంలో లెక్కలు చెప్పిన ఒక్కొక్కడు ఉన్నాడు కదా, అవలగాళ్ళంతా హౌలే బట్టెపల్లిగాళ్ళంతా లెక్కలు చెప్పారు కదా, రిజర్వేషన్ గురించి ఎందుకు చెప్పారు? రిజర్వేషన్ గురించి ఇలా మనం అనుకున్నాం, హిందూ సామ్రాజ్యం కావాలా, రిజర్వేషన్. నేను హిందూ సామ్రాజ్యం వద్దనట్లేదా, ముందు రిజర్వేషన్ ఇవ్వండి. నేను పచ్చి శివభక్తుడిని, నేను శివభక్తు సుబ్బిరామరెడ్డి కన్నా పెద్ద శివభక్తుడిని. మూడోకను శివుడిని ఆరాధించకుండా బయటికి వెళ్ళను నేను. మీరందరూ ఏమన్నా అనుకుంటారనే పెట్టలే కానీ ఇంట్లో పెట్టుకుంటారు. పెద్ద పెద్ద విభూది రాసుకొని హరహర ఇవన్నీ అను. నా భక్తి నాది, మీరేమన్నా నేను పచ్చి శివభక్తుడిని. నేను అధ్యక్షున, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ విధంగా రిజర్వేషన్స్, హిందూ సామ్రాజ్యం ముందు నాకు రిజర్వేషన్ కావాలి. ఎందుకు? 2500 సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడు సమాజాన్ని ఆకృతితో కట్టి విలువల్ని సృష్టించి సమాజాన్ని ఎట్లా నడపాలో ఆయనకి రిజర్వేషన్ చేసి పెట్టారు బ్రాహ్మణులకి. అయ్యా, నువ్వు ఈ సమాజాన్ని కట్టాలయ్యా, 6 లక్షల గ్రామాలు నువ్వు కట్టాలయ్యా అని ఆయనకి రిజర్వ్ చేశారు. 6 లక్షల గ్రామాలను కట్టడానికి బయలుదేరింది పెద్ద మనిషి, క్షత్రియుడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించారట, ఖడ్గం గిడ్గం పట్టుకొని రాజ్యాన్ని పరిపాలించే రాజట, ఆయనకి రిజర్వ్ చేసి పెట్టారు. వైశ్యులు భూములు పంటలు పండించి మొత్తం వ్యవసాయం చేయాలట. శూద్రులు ఏం చేయాలట? ఆ ముగ్గురికి సేవ చేయాలట. మరి మాకేం రిజర్వ్ చేసినావు? బానిస శాఖని రిజర్వ్ చేసి. నువ్వేం రిజర్వ్ చేసుకున్నావు? భూమిని, రాజ్యాన్ని, సంపదని, సర్వం మొత్తాన్ని నువ్వు రిజర్వ్ చేసుకొని నీకు చాకరీ చేయడానికి. శూద్రుడు చదువుకోవద్దు. ఎక్కడ గుట్టిన గుడ్డలతో దెబ్బ. చదువుకుంటే మనసు వికసించి సత్యాన్ని తెలుసుకుంటాడేమో, శత్రువుని గుర్తుపడతాడు. కాబట్టి వీడు బానిస చాకరీ చేయాలి. అందుకనే జ్యోతిరావు ఫూలే ఒకవైపు స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే జ్యోతిరావు ఫూలే స్వాతంత్ర ఉద్యమం ద్వారా వచ్చే స్వాతంత్రం ఎవరికి అని అన్నాడు. ఒక్కడే, ఒకే ఒక్కడు. ఈ దేశ స్వాతంత్రం ఎవరి కోసం వస్తుంది? ఎందుకో తెలుసా? అప్పుడు హంటర్ కమిషన్కి కాగితం ఇచ్చింది, నా బీసీఎస్సీ ఎస్టీలకి చదువు నేర్పండి. ఈ ధ్వని బ్రిటిష్ పార్లమెంట్ వినిపించిందాడు. అరే నీ అమ్మ, భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం కాకుండా ఇంకోటి వస్తుంది రా సౌండ్, ఏదో అది ఏనంటారు అని పంపించాడు. ఆ సౌండ్ రీసౌండ్. అదే జ్యోతిరావు ఫూలే మన హక్కుల ఉద్యమ సౌండ్. అది అప్పుడు ఏమంటే లండన్ పార్లమెంటు లార్డ్ మెకాలేని పంపించింది. లార్డ్ మెకాలే మొత్తం భారతదేశం మొత్తం చదివి, సార్ సూత్రుడు ఒక్కడు చదువుకోలే సార్ అని రిపోర్ట్ ఇచ్చిండట భారతదేశం. సరిపోయిందా? ఇజ్జత పోయింది మొత్తం దేశం. సింగిల్ క్యారెక్టర్, ఒక్క మనిషి చదువుకోలేదు సార్ శూద్రుడు అన్నట్టు. అప్పుడు లండన్ పార్లమెంట్ ఒక్కొక్క కమిషన్ వేయడం, సైమన్ కమిషన్. చిన్నప్పుడు మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారు సైమన్ నిలబెట్టారు. సైమన్ నిలబెట్టాడు. సైమన్ వచ్చింది మనకి రిజర్వేషన్లు ఇవ్వడానికి. సైమన్ నిలబెట్టాడు. ఇప్పుడు సైమన్ మళ్ళా పుడితే 6 లక్షల గ్రామాలనికి స్వాగతం పలుకుతుంది. కానీ ఆల్రెడీ ఒక మనిషి పలికింది స్వాగతం. భారతదేశంలో ఉన్న స్వాతంత్ర ఉద్యమ నాయకులంతా సైమన్ గోగా కంటే సైమన్ వెల్కమ్ అనే ఒక అంబేద్కర్ కనిపించింది. మింటో మార్లే సంస్కరణ, చంస్ఫర్డ్ సంస్కరణ, మొత్తం రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేషన్లో బయలుదేరి డెమోక్రాటిక్ గా పరిపాలించండి అని
గవర్నమెంట్ ప్రజలకి భాగస్వామ్యాన్ని ఇవ్వడం మొదలుపెట్టింది జ్యోతిరావు పూలేతో. అలాంటి జ్యోతిరావు పూలే అక్కడ బయలుదేరి దేశంలో ఉన్న శూద్రులు, తెలంగాణ పద్మశాలీలు ఈ సాయుధ పోరాటాలన్నీ వదిలిపెట్టి మహారాష్ట్ర పోయి ఏం చేశారు? ఈడ ఉన్నట్టయితే పద్మశాలని